మాజీ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత ఇంటికి సిబిఐ అధికారులు వచ్చినట్లుగా తెలుస్తోంది. కవితకి మరొకసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇప్పటికే కవిత భర్త అనిల్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. 23 మందికి ఈ నోటీసులను అందించింది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరొకసారి నోటీసులు రావడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారుతోంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నోటీసులు ఇచ్చేందుకు కవిత ఇంటికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. మనందరికీ తెలిసిందే, ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, అలాగే ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు ప్రతివాదులందరికీ కూడా ఢిల్లీ హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 23 మంది నిందితులకు విముక్తి కల్పించింది. వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫిబ్రవరి 27న ఈ తీర్పునిచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు దర్యాప్తు సంస్థ మరొకసారి అప్పీల్ చేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జరిపినటువంటి సిబిఐ అధికారుల మీద శాఖాపరమైనటువంటి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలంటూ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్ సింగ్ ఇచ్చినటువంటి ఆదేశాల మీదకు సైతం స్టే ఇవ్వడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు పరిశీలించిన అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో మరొకసారి నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ కేసు అంతా అయిపోయింది, క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పిన తర్వాత మరొకసారి నోటీసులు రావడం మరింత పెద్ద చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రతివాదులకు వ్యతిరేకంగా సమర్పించినటువంటి సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదంటూ పిటిషనర్ తరపున న్యాయవాది చెప్పడం మనం ఇక్కడ చూడొచ్చు. దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వాస్తవం కాదంటూ క్లియర్గా చెప్పారు. ఈ నేపథ్యంలో మరొకసారి నోటీసులు వచ్చాయి. మరొకసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు అంతా అయిపోయింది, ఇదంతా బూటకప్పు కేసు అని ఇన్నేళ్ల పాటు మేము సఫర్ అయ్యామని చెప్పి కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ చెప్పడం మనం చూసాం. న్యాయం గెలిచింది అంటూ కొన్ని నినాదాలు కూడా చేశారు. కవిత కూడా ఇక ఈ కేసు నుంచి బయటపడ్డారనుకున్నారు. ఈ కేసు లేదు అనుకుంటున్న సమయంలో మరొకసారి నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. సిబిఐ నుంచి ఈ విషయంలో ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇక్కడ ప్రతివాదులకు వ్యతిరేకంగా సమర్పించినటువంటి సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించడం, అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇన్ని రోజులుగా విచారణ చేశారో ఆ అధికారుల మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు మరొకసారి నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఈ కేసు ఇక్కడితో అయిపోలేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఇన్ని రోజులుగా ఇదంతా ఏదేదో రాజకీయ కక్షగాను లేదంటే కావాలని చేస్తున్నటువంటి ఒక గందరగోళంగాను చూశారు. ఈ కేసుకు సంబంధించి మమ్మల్ని బాధితులుగా చూడండి అని కూడా చెప్పడం మనం చూసాం. ఇప్పుడు కవితకి అలాగే కేజ్రీవాల్కి, మనీష్ సిసోడియాతో సహా మొత్తం 23 మందికి ఈ నోటీసులు వస్తున్నాయి. అంటే కేసు విచారణ మరొకసారి మళ్ళీ రెజ్యూమ్ అవ్వబోతోంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. అండ్ రాజకీయంగా సైతం ఇది మరింత ప్రకంపనలు సృష్టించే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఎవర్ మీరు మీడియాలో వింటున్నది వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, దే జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ దిస్ ఈస్ ద హియరింగ్ డేట్. అంతకు మించి దాంట్లో ఏం లేదు. వాళ్ళే కదా ఇప్పుడు మీకు మీడియాలో యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ లాస్ట్ 2-3 days నుంచి ఏం జరుగుతోంది, నెక్స్ట్ హియరింగ్ ఉండబోతోందని దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చిపోయారు.
It is just a postal communication. There is nothing much in it. అంటే 16th ఎక్కడ attend కావాల్సి ఉంటుంది? విచారణకా లేకుంటే కోర్టు హీరింగ్ కోసం ఇచ్చారు. Hearing కోసమే, విచారణకి. సో 16వ తేదీన కవిత గారు హైకోర్టుకు ఢిల్లీ హైకోర్టుకు రావాలన్నది వాళ్ళు It notice can be ఇస్తున్నారు. representation as well. అంటే because see, మీరు ఏదో నా దగ్గర అడుగుతున్నారు కానీ ఐఎమ్ నాట్ somebody who can give you the right information. వర్చువల్ కూడా అది ఎట్లయినా కావచ్చు, because that are the provisions available for the people in the petition, right? Okay, thank you. ఏ 16th సార్ వచ్చేది నెక్స్ట్ మంత్. ఈ 16th. ఇది ఎమ్మెల్సీ కవితకి సిబిఐ ఒక నోటీస్ సర్వ్ చేసింది. ఈ నెల 16 రైట్, మరింత సమాచారం రావాల్సి ఉంది ఈ అంశానికి సంబంధించి. మరికొద్ది క్షణాల్లో మా ప్రతినిధి మధు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఏం జరగబోతుంది, మరొకసారి నోటీసులు ఎందుకు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇక్కడ వెరీ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అసలు ఈ కేసు ఇదంతా కూడా ఏమీ లేదు అని చెప్పడం కానీ వాళ్ళందరికీ రిలీఫ్ ఇవ్వడం కానీ, ఈ కేసులో ఎవరెవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ రిలీఫ్ ఇవ్వడం శాఖాపరమైన. ఓకే, నేను మాట్లాడినా బాగుండదు, నేను వేరే పని మీద వచ్చాను. సో జస్ట్ నేను ఐ వాజ్ దేర్ అంతే. సో ఐఎమ్ నాట్ ఆథరైజ్ టు టాక్. ఏమనుకో అంటే కవిత ఇట్లా ఫర్దర్ గా మూవ్ అవకాశం ఉంది లీగల్ గా. మొన్న కొంచెం under the constitutional rights they have got the authority to give a notice. We have the legal responsibility to take the notice. అంతకుమించి దీంట్లో పెద్ద చూడాల్సింది ఏం లేదు. మొన్న రౌజ్ అవెన్యూ కోర్టు చెప్పింది కదా ఇది ఆధారాలు కరెక్ట్ గా లేవు అని. ఐఎమ్ నాట్ ఆథరైజ్ టు టాక్. జనరల్ ఎట్లా వస్తారు లీగల్? ఏంటది? ఉన్న రౌజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీలో ఉన్నట్టు వాళ్ళు చెప్పారు కదా పెద్దగా one thing, as an advocate, as a practicing advocate and a solicitor, I can tell you one thing. ఏదైనా కోర్టులో if we are not convinced with the argument, there is always a appellant authority, we can go and challenge it. అంతకుమించి పెద్ద దీంట్లో చూసేదేం లేదు. సో దిస్ ఈస్ ఫేర్ ఎనఫ్. జస్ట్ కవిత హ్యాండ్ ఓవర్ చేస్తారు, కవిత హ్యాండ్ ఇచ్చారు వాళ్ళతో నోటీస్. ఎవరైనా తీసుకోవచ్చు కదా, దట్ క్యాన్ బి టేకెన్ బై ఎనీబడి. నిన్నటి వరకు దీక్ష చేసింది కవిత బర్త్డే రేపు. ఆమె చేతిని కూడా తీసుకున్నారు. ఒక్కటి, ఆవిడ ఉన్న పరిస్థితి వేరు. ఓకే, ఆవిడ నిన్న దాకా 3 రోజులు తినకుండా ఉన్నారు. సో నౌ అట్ దిస్ సిచ్యువేషన్ షీ ఈస్ నాట్ ఈవెన్ రెడీ టు టాక్. ఆ సిచ్యువేషన్లో లేరు. ఆ కర్టసీకి అట్నుంచి ఒక నోటీస్ వచ్చింది కనుక what we did was we just accepted it, that's it. కరెక్ట్. ఇది రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సిబిఐ హైకోర్టుకి వెళ్ళింది, ఢిల్లీ హైకోర్టుకి. ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తూ మొత్తం నిందితులు ఎవరైతున్నారో లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి విషయంలో 23 మందికి వాళ్ళు నిరపరాధులుగా సరైన ఆధారాలు లేవని రౌజ్ అవెన్యూ కోర్టు చెప్పినటువంటి దానికి నోటీసులు వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి పెద్ద ఆరోపణలు ఉన్నాయి అనేటువంటిది. దాంట్లో 41 కోట్లు హైదరాబాద్ నుంచే వివిధ కోట్ల రూపంలో ట్రాన్స్ఫర్ అయ్యాయి. తర్వాత గోవాకి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో దాదాపు 200 కోట్లు చేతులు మారాయి. తర్వాత లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి దాదాపు 2000 కోట్ల స్కామ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అసలు వర్షన్ ఎలా ఉంది? ఇప్పుడే నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నోటీసులను కవిత భర్త అందుకున్నారా అంటున్నారు. సో ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది మధు? ఏం వర్షన్ వస్తుంది అసలు వాళ్ళ దగ్గర నుంచి? లేదండి, ఇది అఫీషియల్గా వాళ్ళు సర్వీస్ నోటీస్ సర్వ్ చేశారు. 16వ తారీఖు రోజు వాళ్ళు రావాలి, అపియరెన్స్ రావాలని చెప్పేసి ఢిల్లీ కోర్టు నుండి మనకి నోటీస్ వచ్చింది. ఇది ఒక జనరల్ ప్రాసెస్. ఇప్పుడు కవిత తీసుకున్నారా నోటీస్? లేదండి, కవిత గారు తన హెల్త్ బాగాలేదు. గత 3 రోజుల నుండి కూడా తన దీక్ష కొనసాగిస్తుండింది. సో ప్రస్తుతానికి వాళ్ళు నోటీస్ సర్వ్ చేశారు, ఆఫీస్లో తీసుకున్నారు. బట్ దిస్ ఈస్ అ బేసిక్ రివ్యూ. సో దానికి ఏదో పెద్దగా చర్చించేంత అవసరం లేదు. ఇట్ విల్ బి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా విల్ బి ఫాలోడ్. రౌజ్ అవెన్యూ ఏదైతే మెన్షన్ చేసిందో మొన్న ఆధారాలు ఏమన్నా దానికి సిబిఐ తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉంది, మనీ లాండరింగ్ జరిగిందని హైకోర్టుకి. ఇప్పుడు వాళ్ళ తరఫు నుండి వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఆల్రెడీ ఏ జడ్జ్మెంట్ ఈస్ బీన్ డెలివర్డ్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్. ఇట్ వాజ్ ఆల్సో అండర్స్టూడ్ దట్ ప్రైమా ఫేసి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా కనెక్షన్ కూడా ఎక్కడ తీర్పులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా కనెక్టివిటీ ప్రాసెస్లో ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా తేలలేదని చెప్పారు. అదే జడ్జిమెంట్ని అందరు కూడా శిరసావహిస్తూ అందరు కూడా దాన్ని స్వాగతించినారు. ఆ జడ్జిమెంట్ తీర్పుని వాళ్ళు ఏదో ఆలోచించి దాన్ని రివ్యూని అడిగినారు. రివ్యూ ఈజ్ అ బేసిక్ ప్రాసెస్. సో రివ్యూ బేసిక్ ప్రాసెస్, దాన్ని మనం అంతగా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినంత అవసరం లేదు. రైట్. ఇది ప్రస్తుతం కవిత ఆరోగ్యం బాగాలేదు. నిన్న వరకు 3 రోజులు దీక్ష చేసినటువంటి పరిస్థితి. కవిత లోపల ఉన్నారు. ఆమె డైరెక్ట్గా నోటీసు తీసుకోలేనటువంటి సిచ్యువేషన్. ఆఫీస్ స్టాఫ్ కవిత ఆఫీస్ స్టాఫ్ సిబిఐ ఇచ్చినటువంటి నోటీసు తీసుకున్నారు. రేపు వచ్చేటువంటి ఆల్రెడీ ఈ రోజు 12వ తారీఖు, రేపు 16వ తారీఖు రోజున అటెండ్ కావాల్సిందిగా వర్చువల్గా కానీ డైరెక్ట్గా కానీ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు ఆమెకు ఇక్కడ నోటీస్ అందజేశారు. మరి ఆమె దానిపైన ఎట్లా రియాక్ట్ అవుతుంది లీగల్ గా
మాట్లాడిన తర్వాతనే చూడాలి. అయితే ఇదంతా ట్విస్ట్ల నేపథ్యంలో నిన్నటి వరకు కవిత దీక్ష చేశారు. వెలుగుమట్లకు సంబంధించినటువంటి బాధితుల కోసం ఖమ్మంకు సంబంధించి నిన్ననే నైట్ దీక్ష విరమించారు. ఈరోజు నోటీస్ అందుకున్నారు. కవిత రేపు బర్త్డే సంబంధించి పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా ఇది బర్త్డే కంటే ముందు సిబిఐ అధికారులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇదే పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కోసం చేసుకున్నటువంటి కాస్త అంటే కేసుకు సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు రౌస్ రెవెన్యూ కోర్టు ఏమో లేదు, ఆధారాలు లేవు, సరైన ఆధారాలు లేవు అన్నారు. విచారణ చేసిన అధికారుల మీద శాఖాపరమైన చర్యలను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు హైకోర్టు ఏమో మళ్ళీ లేదు అని చెప్పేసి మళ్ళీ నోటీసులు జారీ చేయడం, ఆ చర్యలకు ఆదేశించిన వాటిని కూడా స్టే చేయడం జరిగింది, ఆదేశాల మీద కూడా స్టే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ కేసు విచారణ రెజ్యూమ్ అవ్వబోతుందా, తిరిగి కొనసాగబోతుందా? అంటే బయటకు వచ్చినటువంటి నాయకులు, ఈ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి ఇదంతా ఏమి లేదని చెప్పినటువంటి నాయకులు మరొకసారి జైలుకు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్లీ, అంటే సిబిఐ ఏదైతే అభియోగాలు మోపిందో దాదాపు 2000 పేజీలకు సంబంధించినటువంటి పైగా ఛార్జ్ షీట్లో దాఖలు చేసిందో ఆధారాలు, మనీ లాండరింగ్ జరిగిందని, డబ్బులు చేతు మారిందని, లంచం ఇచ్చారని, బ్రైబ్ చేశారని చెప్పేసి దీంట్లో లిక్కర్ పాలసీని మెయింటైన్ చేయడానికి అనుకూలులకు వచ్చేలాగా ముందే లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. దీనిపైనే సిబిఐ ప్రధానంగా ప్రస్తుతం మహారాష్ట్ర ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. దానికి ఒకటి ప్రధానమైనటువంటి రీజన్, ఢిల్లీలో ఉన్నటువంటి ట్రయల్ కోర్ట్, రౌస్ రెవెన్యూ కోర్టు ఏదైతే మొన్న తీర్పు ఇచ్చిందో 23 మంది పైన ఏదైతే అభియోగాలు ఉన్నాయో లిక్కర్ స్కామ్కి సంబంధించి అవన్నీ కాస్త నిరాధారంగా ఉన్నాయి, లోపభూయిష్టంగా ఉన్నాయి, ఆధారాలు కరెక్ట్గా లేవు, వాటిని సాక్ష్యాలుగా స్వీకరించేటువంటి సిచ్యువేషన్ లేదు అనేటువంటి దాంట్లో పేర్కొన్నది. దాని తర్వాత కవిత మాట్లాడారు, చాలా కావాలని పొలిటికల్ మోటివ్ కేసు కిందకి దాన్ని గతంలోనే ఇప్పుడు చెప్తా ఉన్నాము అనేటువంటి స్టేట్మెంట్ ఆమె చేశారు. సో 23 మందికి అదే రకమైనటువంటి తీర్పు, అటు కేజ్రీవాల్, సిసోడియా, కవిత, తర్వాత బుచ్చిబాబు, తర్వాత ఇట్లా దీంట్లో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి విషయంలో సిబిఐ ఆక్షేపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇమీడియట్లీగా ఆ రోజే తీర్పు సంబంధించినటువంటి విషయంలో సిబిఐకి అనుకూలంగా తీర్పు వచ్చింది. 23 మందికి ఇమ్మీడియట్లీగా నోటీసులు ఇస్తున్నట్టుగా సిబిఐ దాఖలు పరిచినటువంటి మొత్తం సంబంధించినటువంటి ఏదైతే ఛార్జ్షీట్లో డీటెయిల్స్, అధిక ఆధారాలు సమర్పించారో అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఫోన్ సంబంధించినటువంటి, వాట్సాప్ సంబంధించినటువంటి డాటా రిట్రీవ్ చేశారు, వాటికి సంబంధించినటువంటిది. తర్వాత మనీ లాండరింగ్కి సంబంధించి ఫోన్లు ఎవరెవరి ద్వారా ఎవరెవరికి ఫోన్లు చేశారు, అక్కడ నుంచి ఇంకెక్కడ ఫోన్ వెళ్ళింది, దీనికి సంబంధించినటువంటి లింక్స్ను అందరినీ విచారించారు, అంత డేటా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 41 కోట్లకు పైగా మనీ లాండరింగ్ రూపంలో అందింది. తర్వాత గోవా ఎన్నికలకు 200 కోట్లు, తర్వాత మొత్తం ఓవరాల్ దీనికి సంబంధించినటువంటి స్కామ్లో లంచాలు చేతులు మారాయి, 2000 కోట్లకు పైగా స్కామ్ జరిగిందనేది సిబిఐ అభియోగం చేస్తూ ఉంది. సో ప్రస్తుతం ఇది కవిత ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా ఒక రకంగా చెప్పాలంటే షాక్. నిన్నటి వరకు దీక్షలో ఉన్న కవిత ఎగ్జాక్ట్లీ రాత్రి చేరుకున్న తర్వాత ఈరోజు ఉదయానికే ఆమె రికవరీ కంటే ముందుగానే సిబిఐ అధికారులు ఇంటికి చేరుకొని నోటీస్ ఇచ్చారు. రేపు మార్చి 16వ తారీఖు లోపల కవిత హైకోర్టు ఇచ్చినటువంటి సిబిఐ ద్వారా అందినటువంటి నోటీసులకు ఆమె సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. లేదంటే ట్రయల్ కోర్టులో నడిచేటువంటి దాన్ని ఆమె వీక్షించేటువంటి అవకాశం ఉంది. వర్చువల్గా వీక్షించేటువంటి అవకాశం ఉందా, అటెండ్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాలా, లీగల్గా సూచన సలహాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇందాక మాట్లాడడం ఎగ్జాక్ట్లీ మార్చి 16వ తారీఖు రోజున ఆమె దీనికి సంబంధించి అటెండ్ కావాల్సి ఉంది. ఈ హియరింగ్, కోర్టులో జరిగేటువంటి హియరింగ్ సంబంధించి ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఖచ్చితంగా అటెండ్ కావాలని. కవిత ఒక్క ఆమెనే కాదు,